మా అన్ననే కొడతారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? మా అన్న గురించి మీరందరూ ఏమనుకుంటున్నారో? మిమ్మల్ని ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? మా ఇంటి ముందు గొడవ ఏంటి? ఆ ఆటో అద్దం పగలగొట్టాలనుకోవడం ఏంటి? ఏ అద్దం పగలగొడతానంటేనే నీకంత బాధగా ఉండాదా? మరి మీకేదో సాయం చేద్దామని వచ్చిన మా అన్నకి అంత పెద్ద గాయం చేసినారే, ఆయన రక్తం కళ్ళ చూసినారే, నాకింకెట్టా ఉంటాది? మా అన్నయ్యని నా కార్తిక్ ని పొట్టను పెట్టుకున్నదే ఆయన కొడుకే కదా, మరి మాకు బాధగా ఉండదా? మా అన్న ఏమైనా చంపినాడా? మీ వాళ్ళ చావుకి మా అన్న ఏమైనా కారణమా? ఆయన్ని పట్టుకుని అంత దెబ్బ కొడతారా? ఎవరు 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 మా అన్నని కొట్టింది? చెప్తే ఏం చేస్తారు? మీ వల్ల మాకు జరిగిన నష్టంతో పోల్చుకుంటే మీకు జరిగింది అసలు నష్టమే కాదు. మా బాధల్లో మేముంటే పదే పదే మా ఇంటికి ఎవరు రమ్మన్నారు మీ అన్నని? జరిగింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికన్నట్టు ఆయన రావడం ఎందుకు? ముందు మా ఇంటికి రావడం మానుకోమని మీ అన్నయ్యకి చెప్పండి. ఆయన రావడమే మీకు తప్పైపోయిండదా? నా బిడ్డ వల్ల మీకు నష్టం జరుగుండాది. అయినా పాపం ఒకరికి 3 ఆడబిడ్డలున్న ఇల్లు ఎట్లుండారో ఎట్టా బతుకుతారో అని రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా అల్లాడుతుంటే నేనే బుద్ధి తక్కువ దాన్ని. వాళ్ళకేదన్నా సాయం చెయ్యన్నా, అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. ఇట్ట ఎన్ని రోజులు బాధపడతావని నేను పంపించినాను. అంతేకాని ఆయనేం రాలా కాదు. మా వాడేమన్నా కావాలని చంపినాడా మీ వాణ్ణి? అన్యాయంగా 2 బిడ్డల ప్రాణాలు పోయుండాయి. మా వల్ల మీకు నష్టం జరుగుండదనే కదా మీకేమన్నా సాయం చెయ్యాలనుకుంటున్నాము. ఎదుటి మనిషి మంచి మనసును అర్థం చేసుకోకుండా మీరు మా అన్న రక్తాన్ని కళ్ళ చూస్తారా? ఏ మీ ఇష్టానికి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? మా అన్న జోలికి గాని వచ్చినారంటే ఆడ మగ అని కూడా చూడను, నరికేస్తా. ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అసలే 1కి 2 ప్రాణాలు పోగొట్టుకొని మా బాధలో మేముంటే ఆయన వచ్చి మమ్మల్ని బాధ పెడతారు, మీరొచ్చి మమ్మల్ని తిడతారు. తప్పయిండదని మీకు అర్థమవుతుండదు కదా. ఎదుటి వాళ్ళ మంచి మనసుని అర్థం చేసుకోకుండా మీలాంటోళ్ళకి సాయం చేద్దాం అనుకోవడం మాది తప్పు. ఇంకెప్పుడు మీ మొహాల్ని చూడ్డానికి మా అన్నని ఎప్పుడు రావద్దని చెప్తాను. మీ వల్ల మా అన్నకేమైనా చిన్న దెబ్బ తగిలిందని తెలిసినా కూడా ఎవ్వరిని ఇడిసిపెట్టను. చూడండి, మా అన్నకైన గాయం తగ్గిపోతాదేమో, ఆయన మర్చిపోతాడేమో. ధర్మరాజు కదా, మర్చిపోతాడులే. కానీ నేను మర్చిపోను. యాదవో పొద్దు యాడో కాడ దొరకకుండా పోరు. ఆ పొద్దు ఇంతకింత అనుభవించేలా చెయ్యకపోతే నా పేరు అన్నపూర్ణే కాదు, నేను కృష్ణన్ రాజు చెల్లెల్నే కాదు. మతికి పెట్టుకోండి. స్వామి, మొదటిసారిగా ఇంట్లో వాళ్ళకి చెప్పి సవారికి వచ్చాను. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆటో తోలి నా కుటుంబాన్ని పోషించుకునేలా చూడు తండ్రి. నీ ఆటో ఇక్కడ పెట్టావేంటి? లైన్లోనే పెట్టానన్నా. నీ ఆటో ఇక్కడ పెట్టడానికి అసలు వీల్లేదు. అదేంటన్నా? మా అన్న రోజు ఈ స్టాండ్లోనే కదా ఆటో నడిపేది. నీకు యూనియన్ మెంబర్షిప్ ఉందా? లేదన్నా. నీకు యూనియన్ లో మెంబర్షిప్ లేకుండా ఈ స్టాండ్ లో ఆటో పెట్టడానికి కానీ ఈ ఏరియాలో తిప్పడానికి కానీ వీల్లేదు. అన్నా, ఆ పాప రజనీకాంత్ చెల్లెలు. వాడు బతుకున్నప్పుడు ప్రెసిడెంట్గా నువ్వు చేసిన తప్పుల్ని వేలెత్తి చూపించాడని ఆ కోపాన్ని వాడి చెల్లెల మీద చూపిస్తున్నావా? నాకెవరి మీద కోపం లేదు.
రూల్స్ అందరికీ సమానమే కాబట్టి రూల్స్ పాటించాలని చెప్తున్నాను అంతే. చూడన్నా, మా అన్న మీద కోపంతో నువ్వు నన్ను ఆపాలని చూడొచ్చు. ఈ ఏరియాలో తిరగకుండా ఆపగలుగుతావేమో, కానీ తిరుపతి అంతా నీ ఆటో స్టాండ్ కాదుగా. వేరే చోట సవారీ చేసుకుంటాను. ఆడుకొచ్చి ఆపుతావా ఏంటి? అయినా నాయకుడు అంటే నలుగురికి దారి చూపించేలా ఉండాలి. ఇలా దారులు మూసేలా ఉండకూడదు. ఇదే స్టాండులో ఎన్నో సంవత్సరాలుగా మా అన్న ఆటో పెట్టాడు. ఆయన చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఈ రోజు నా ఆటోకి అడ్డుపడుతున్నావు. ఇది కరెక్ట్ కాదన్నా. నీతో నీతులు చెప్పించుకోవాల్సిన పర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పోతానన్నా. ఈ ఆటో స్టాండ్ కాకపోతే తిరుపతిలో చాలా ఆటో స్టాండ్లు ఉన్నాయి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏది మనది కాదు. అంతా మనదనుకున్నప్పుడే మనం బాగుంటాం. ఒక ఆడపిల్ల కష్టపడుతుందని ఆలోచించకుండా ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు. నీలాంటి వాడిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వీళ్ళంతా సిగ్గుపడాలి. అమ్మా, అలిపిరి వెళ్ళాలి, వస్తావా? రండి మేడం. క్యూలో చాలా ఆటోలు ఉన్నాయి. ఏ ఆటో పడితే ఆటో ఎక్కడానికి వీల్లేదు. వెళ్ళి ఆ ఆటో ఎక్కు. ఒక అమ్మాయి కష్టపడుతుంటే ఆ అమ్మాయికి సహాయం చేయాల్సింది పోయి ఇలా ఇబ్బంది పెడతారా? పైగా నువ్వు ఒక ప్రెసిడెంట్వి. నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళి ఆటో ఎక్కు. ఏంట్రా కూర్చునేది? మా వాళ్ళని పిలిచానంటే నేను కింద పడేసి తొక్కి తొక్కి చంపేస్తారు. వాళ్ళతో మీకెందుకండి, వెళ్దాం పదండి. పదమ్మా, నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు.